Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూన్ 4కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 36వ అధ్యాయం. నాయకుల స్వరాల్లో అబద్ధం లేకపోతే సగం సత్యం ఉన్నదని కనిపెట్టకపోతే ఎంతో ముప్పు వస్తుంది. ఏంటి ముప్పు అంటే సత్యాన్ని నమ్మరు, నమ్మినటువంటి వాళ్ళకి నిరుత్సాహం ఏర్పడుతుంది. దానికి సంబంధించినటువంటి సంఘటన ఇక్కడ మనం చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 36, 39 ఈ 4 అధ్యాయాల్లోని చరిత్ర సందర్భానికి తగినట్టుగా ఉండదు. అంటే ఫ్లో ఉండదు అన్నమాట. ఇది సపరేట్గా ఉంటుంది. దాన్ని ఎక్స్కర్సస్ అని అంటారు. ఆ సందర్భానికి తగినట్టుగా లేకుండా వేరుగా ఉంటే ఏంటి ఇది ఇక్కడ ఉంది అని అంటే అది అది రెండిటికి మధ్య రెండు పెద్ద భాగాల మధ్య ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అది ఎక్స్కర్సర్ అంటే సందర్భానికి తగినటువంటి రీతిగా ఉన్నటువంటి చరిత్ర అని తలంచే కంటే ఒక మడత బంధంగా, లేకపోతే అంతకంటే ఇంకా బెటర్ ఏంటి అంటే ఒక ఇరుప్రక్కల ఉన్నటువంటి భాగాల్ని కలిపేటువంటి గమ్ లాగా, బాండ్ లాగా ఉంటుందన్నమాట. అంటే రెండు ఇరుప్రక్కల ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి భాగాల్ని కలిపేటువంటి ఈ అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాలు. ఈ గ్రంథం యొక్క ప్రాథమిక ప్రశ్నను, దాంతోపాటు ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రాథమిక ప్రశ్న ఉంటుంది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాథమిక ప్రశ్న అది ఏంటి అనంటే ఎవరిని మనం నమ్ముతున్నాము అనేటువంటి ప్రశ్న. లేక అన్యుడైనటువంటి సెనాచరి, ఆయన సేనాధిపతి రబ్షాకే, ఆయన దృక్పథంలో ఈ ప్రశ్న ఎట్లా ఉంటుందంటే ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? ఎవరిని నమ్ముకొని? అది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎవరిని నమ్ముతున్నావు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కూడాను ఎవరిని నమ్ముతున్నావు? ఆయన ఎవరు? సువార్తల్లో కూడాను హూ ఈజ్ దిస్ అని ఆ యొక్క ప్రశ్న దాన్ని హైలైట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క సువార్తలోను, 4 సువార్తలు ఉన్నాయి కదా క్రొత్త నిబంధనలో, 4 సువార్తల్లో కూడాను ప్రశ్న ఏంటి అని అంటే హూ ఈజ్ దిస్ అనేటువంటి రీతిగా ఆ యేసుక్రీస్తు గురించి హైలైట్ చేయబడుద్ది. ఎవరిని బడితే వాళ్ళని నమ్మకూడదు. సరైనటువంటి వాళ్ళని, యోగ్యమైనటువంటి వాళ్ళని నమ్మాలి అనేటువంటి రీతిగా హూ ఈజ్ దిస్. కాబట్టి ఇక్కడ కూడాను ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు అని మరి రబ్షాకే కూడా అంటాడు. ఈ 36లో ఈ నాటిక ప్రారంభమవుతుంది. హిజ్కియా రాజు అషూరుకు ఇక్కడ చరిత్రలో ఏం జరుగుతుంది, ఆ చారిత్రక సందర్భం ఏంటి అని మనం గ్రహించితే, హిజ్కియా రాజు అషూరుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ దేశంను నడిపిస్తున్నాడు. ఆ సమయంలో ఐగుప్తు సహాయం కోరుకుంటున్నాడు. అషూరుకు చెందిన సెన్నరీబు దీనిని క్షమించలేకపోతున్నాడు. నాకెదురు తిరుగుతావా అని. ఎడతెగని విజయం తరువాత
విజయం తర్వాత విజయం పొందినందున ఆయన సన్నాచరివు గర్వపడుతున్నాడు. సెనరీబు యెరూషలేమును అణచివేసి మరువరాని వారికి ఒక పాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు. 2 పట్టణములు తప్ప, అంటే యెరూషలేము, లాకీష్ తప్ప యూదా పట్టణములన్నిటినీ ఆయన వశం చేసుకున్నాడు. సన్నాచెరీబు అషూరు రాజు. ఈ అధ్యాయంలో సన్నరీబు సేనాపతి మిగిలిన యోధా సైన్యమును యోధా సైన్యాన్ని హేళన చేస్తూ ఆయన భాష అరమేక్ భాష అయినప్పటికీ ఆ భాషలో మాట్లాడకుండా యెరూషలేము ప్రజలకు అర్థమయ్యేటటువంటి హెబ్రీ భాషలో ఆయన మాట్లాడుతున్నాడు. మనం చదువుకుందాం. 11 నుండి 20 వరకు చదువుకుందాం. 11 నుండి 20 వచనాలు. ఎల్యాకీము, షెబ్నా, యోవాషు అను వారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాటలాడుము. ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకోమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకు నన్ను పంపెన. తమ మలమును తినునట్లు, తమ మూత్రమును త్రాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లనేను, మహారాజు అయిన అషూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును నడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను నడిపించును. ఈ పట్టణము అషూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుతూ నుండును. అటు పిమ్మట వారు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును మిమ్మును తీసుకొని పోదును. యెహోవా మిమ్మును నడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అషూరు రాజు చేతిలో నుండి విడిపించనా? హమాతు దేవతలేమాయను? అర్బాదు దేవతలేమాయను? సెపర్యయిము దేవతలేమాయను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించనా? యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకును ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. ఆ విధంగా విర్రవీగి ఆయన గర్వపడుతూ చెప్పినటువంటి మాటలు. అన్ని రాజ్యాలు చూడు, వాళ్ళ దేవుళ్ళు ఏమైనా రక్షించారా? మీ దేవుడు ఎందుకు రక్షిస్తాడు అని ఆ విధంగా విర్రవీగుతూ చెప్పినటువంటి మాటలు. బహుశా ఈ అధ్యాయము సుదీర్ఘంగా ఆలోచించినప్పుడు పుట్టించే సైతాను సంబంధమైన సగం సత్యాలను, దేవుని ఎడల విశ్వాసమును సన్నగిల్లు చేయవలననే ఉద్దేశంతోనున్న వాదనలను చూడగలము.
ఈ అధ్యాయమును సుదీర్ఘంగా ఆలోచనప్పుడు, ఈ 36వ అధ్యాయాన్ని సుదీర్ఘంగా ఆలోచించినప్పుడు అనుమానమును పుట్టించే సైతాను సంబంధమైన సగము సత్యాలను సజీవుడైన దేవుని ఎడల విశ్వాసము సన్నగిల్లు చేయవలననే ఉద్దేశముతో ఉన్న ఈ వాదనలను మనం చూడగలము. శత్రువుని గమనించగలము. వాడి అబద్ధములను నిర్లక్ష్యము చేయకూడదు. శత్రువు ఏ బాణాలు వాడుతున్నాడు, ఏ ఆయుధాలు వాడుతున్నాడు, ఇక్కడ ఏంటి అంటే సగం సత్యం అబద్ధం చెప్పటం. అప్పుడు వాడు బలహీనుడవుతాడు. మనం వాడి యొక్క బాణాలని, వాడి యొక్క ఆయుధాలని గమనిస్తే అప్పుడు ఆ సైతానుడు బలహీనుడవుతాడు. వాడి మీద నమ్మకం తక్కువ కాదు. కాబట్టి వాటిని గుర్తించాలి, వాడి ఆయుధాలను గుర్తించాలి. కాబట్టి వాడి ఆయుధములను గుర్తించాలి. చాలా వరకు ఆ ప్రసంగం అంతయు వచ్చి ఎగతాళితో నిండుకొని ఉన్నది. ఈ సమయానికి పచ్చి ఎగతాళితో నిండుకొని ఉన్నది. ఎగతాళి చేస్తూ మాట్లాడినటువంటి మాట ఆ సేనాధిపతి. ఈ సమయానికి యోధుల కొరత చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే అషూరు రాజు మరి యోధా పట్టణాలపై దాడెత్తి వాటిని ఆక్రమించుకున్నారు కదా. కాబట్టి చాలామంది సైనికులు మరణించారు. కాబట్టి ఇక్కడ సైనికులు అలాంటి యోధులు లేరు. ఒకవేళ సెన్నరీబు గుర్రములు ఇచ్చినప్పుడు వాటిపై స్వారీ చేయగల యోధులను హిజ్కియా అందించలేడు. అలాంటి బలహీనంగా ఆయన సైన్యం ఉన్నది. యెహోవా ఆజ్ఞ చొప్పున అష్షూరు సేనాపతి అక్కడికి వచ్చినట్లు నొక్కి చెబుతాడు. 10వ వచనం అలా చదువుకుందాం. ఎందుకు వచ్చాను నేను? యెహోవాయే పంపించాడు అని అంటాడు. అది అబద్ధం కదా. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పాను. శుద్ధ అబద్ధం కదా. ఒక విధంగా అది రైటే, పార్షియల్గా అది నిజమే. ఏ విధంగా నిజం అని అంటే యెషయా బోధలో కూడా ఆయన చెప్పింది ఏంటి అని అంటే 10:5 మనం చూస్తాం. అక్కడ ఏంటి అని అంటే దేవుడు ఎవరినైనా సరే ఆయుధంగా వాడుకుంటాడు. 10:5 చదువుతున్నాం. ఆ విధంగా దేవుడు పంపించాడు. దేవుని సార్వభౌమత్వాన్ని బట్టి, సర్వాధికారాన్ని బట్టి అన్ని జరుగుతాయి. కాబట్టి ఆయన అషూరు రాజు కూడాను ఆయన పంపించాడు కాబట్టే వచ్చాడు అని ఆ విధంగా మనం అనుకోవచ్చు. అషూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండం, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. అంటే దుడ్డుకరగా దండంగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆ విధంగా వాడుకునేటువంటి సాధనం, ఆ విధంగా దేవుడు ఆయన పంపించాడు. ఓకే, కాబట్టి పాక్షికంగా అది నిజమే. యెషయా బోధలో కూడా ఆయన ఆ విషయాన్ని చెబుతున్నాడు. అయినప్పటికీ అషూరు వినయ విధేయతలు గల సేవకుడు అని తలంచుట పచ్చి అబద్ధం. ఓకే, ఆయన వినయ విధేయతలతో యేసుక్రీస్తులాగా మరి అలాంటి సేవకుడా? దేవునికి వినయ విధేయతలు కలిగినటువంటి సేవకుడా? కానే కాదు. దేవుని సర్వాధికారం యొక్క మర్మమును బట్టి ఆయన చేతిలో అషూరు ఒక ఆయుధం అనుటకు, విధేయుడైన సేవకుడు అనుటకు ఆ రెండింటి మధ్య చాలా తేడా ఉన్నది. హిజ్కియాపై ప్రజల నమ్మకమును
బలహీనపరచవలనని ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమునకు ఎదురైన స్పందన ఏంటి? స్పందన అంటే మౌనంగా ఉన్నాడు. హిజ్కియా మౌనంగా ఉన్నాడు. అలాంటి హేళన చేస్తున్నప్పటికీ ఆయన మౌనంగా ఉన్నాడు. 21వ వచనం చదువుకుందాం. 36:21 యెషయా. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చిండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకున్నారు. ఆ విధంగా హేళన చేస్తుంటే ఈయన ఊరుకున్నాడు. కానీ తప్పక మానసిక నష్టం కలిగి ఉంటుంది. వాళ్ళు ఊరుకున్నా కానీ సైకలాజికల్గా చాలా దెబ్బతిన్నారు. తెలియని దేశమునకు బహిష్కరించబడతారనే బెదిరింపు కూడా మంచి ప్రదేశమునకు వెళతామనేటువంటి సంతోషంగా ఉండుండొచ్చు. మీరు మంచి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే అదే బెటర్ ఏమో అని దాన్ని బట్టి ఆయనైతే బెదిరించడానికి చెప్పాడు. వీళ్ళైతే సంతోషించి ఉండొచ్చు. బహుశా ఒక విధంగా పాపమును ఆనందకరంగా చేసి దాని వలన కలిగే సిగ్గును, ఒంటరితనమును, మరణమును దాచిపెట్టేదిగా ఉంటుంది. అక్కడ వాళ్ళని చంపుతారు, అక్కడ తీసుకెళ్ళి చంపుతారు. దాన్ని దాచిపెట్టేటువంటి రీతిగా ఈ ఆయన చెప్పినటువంటి మాటలు, ఆ పాపం ఉంటుంది. ఒక విధంగా ఆ విధంగా మనం గ్రహించవచ్చు. అన్య దేవతల స్థాయికి యెహోవాను దింపిన ఎడల ఆయన చేసింది అది. అందరూ ఆ దేవత రక్షించిందా, ఈ దేవత రక్షించిందా, ఈ దేవత రక్షించిందని పెద్ద లిస్ట్ వేశాడు కదా. ఈ యెహోవాను కూడాను, సజీవుడైనటువంటి యెహోవాను కూడా ఆ విధంగా తలంచి అన్య దేవతల స్థాయికి, స్థానికంగా ఉండేటువంటి దేవతల స్థాయికి యెహోవాను దింపిన ఎడల ఆయనను నిర్లక్ష్యం చేయుట సులభతరంగా ఉంటుంది. ఆయన నిర్లక్ష్యం చేయుట ఆ విధంగా యెహోవాను కూడా, సజీవుడైనటువంటి యెహోవాను కూడా ఆ దేవతలాగా చేస్తే ఇక ఆయన నిర్లక్ష్యం చేయొచ్చు. వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టుగా వీని కూడా నిర్లక్ష్యం చేయొచ్చు. అప్పుడు సులువుగా ఉంటుంది. అన్యదేవత మందిరములను హిజ్కియా ధ్వంసము చేసిన విషయమును అష్షూరు సేనాధిపతి అపార్థం చేసుకున్నప్పటికీ, మళ్ళీ చెప్తాను. దేవత మందిరములను హిజ్కియా ధ్వంసం చేసిన విషయమును అష్షూరు సేనాధిపతి అపార్థం చేసుకున్నారు. ఈ సజీవుడైనటువంటి దేవుని యొక్క ఆ దేవాలయం మరి ఈ దేవాలయాలకి భేదం లేదా? భేదం ఉన్నది. కాబట్టి ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి వీళ్ళు అపార్థం చేసుకున్నారు. ఆయన దేవాలయాన్ని అపార్థం చేసుకున్నారు. వాళ్ళకి కూడా ఇదే గతి పట్టుద్ది అని ఆ విధంగా అపార్థం చేసుకున్నారు. కానీ ఒక సరైన అర్థం చేసుకుంటే ఏంటి అంటే, వారిలో చాలామంది యెహోవా ఎడల ప్రేమానురాగములను కోల్పోయిరని ఆయన గ్రహించుట సరి అయినదే. మరి ఆయన బెదిరింపును బట్టో, అష్షూరు మరి యుద్ధం చేసి ఆ పట్టణాలని ఆక్రమించుకున్న దాన్ని బట్టో, ఏదో దాన్ని బట్టి యెహోవా ఇంతే కదా, మనల్ని రక్షించాడు అని ఆయన ఎడల నమ్మకం పోయింది. ఆయన ఎడల ప్రేమానురాగాలు కూడా పోయినాయి. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ లాస్ట్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే, దేవుని ప్రజలను నిరుత్సాహపరచుటకు
డిమోరలైజ్ పరచుటకు సమాజంలోని శక్తివంతమైన వ్యక్తులు ఇలాంటి అబద్ధములను, సగం సత్యములను నిరంతరము వల్లిస్తుంటారు. జాగ్రత్త. అది సత్యమా అసత్యమా? సగం అబద్ధం అంటే సగం సత్యంతో కలిస్తే అది అబద్ధం కొంచెం రుచిగా ఉంటుంది, అందరూ నమ్ముతారన్నమాట. అప్పుడు ఏమవుద్దంటే అది నిరంతరం దాన్ని చెప్పటం వలన మరి ఏమవుతుంది అంటే ప్రజలు వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు, నిరుత్సాహపడిపోతారు. అది చాలా డేంజర్. కాబట్టి మనం అలాంటి దాన్ని ఎట్లా గుర్తించం? సగం సత్యం అబద్ధం అని ఎట్లా మనం గుర్తించగలం? వాక్యాన్ని చదువుకోవాలి. సరిగా చెప్పేటువంటి వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు వినాలి, వాళ్ళ ప్రసంగాలు వినాలి. మరి తప్పుడు బోధ చేసేటువంటి తప్పుడు బోధ అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, సరైన బోధని తెలుసుకుంటే అది తప్పుడు బోధ అని తెలుస్తుంది. కాబట్టి వాక్యం చదువుకోవాలి, సరైనటువంటి బోధలు వినాలి. ఆ బోధలు లాంటివే ఈ కామెంటరీస్ కూడా, అవి సరైనటువంటి వాటిని వినాలి. పదే పదే బైబిల్ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది ఏది రైటో ఏది రాంగో. ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు వాక్యాన్ని ఏ విధంగా వాడుతున్నారు అనేది కూడా గమనించాలి. సరైన రీతిగా ఒక వచనం తర్వాత మరొక వచనం అట్లా చదువుకుంటా వెళితే అప్పుడు సరైన రీతిలో ఆ బైబిల్ గ్రంథ రచయిత సరే ఆయన్ని సరిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అంతేగాని పరిగెరుకున్నట్టుగా అక్కడొక వచనం చేసుకుంటే అవి మన ఆలోచనలు కావచ్చు. కాబట్టి వాక్యాన్ని ఆ విధంగా చదువుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవ, తప్పుడు బోధల్లో పడకుండా, అసత్యాన్ని వినకుండా, మరి దాన్ని బట్టి మేము నిజంగా నమ్ముతున్నటువంటి సత్యాన్ని బట్టి నిరుత్సాహపడకుండా మమ్మల్ని కాపాడమని యోధా చెప్పినటువంటి ఆ మాటలను 24, 25 చెప్పినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తుట్టిల్ల పడకుండా మమ్మల్ని కాపాడేటువంటి దేవుడు అని మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.